గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో RG1 వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా నిర్వహించబడుతున్న కంపెనీ స్థాయి హాకీ క్రీడా పోటీలు బుధవారంతో ముగిశాయి. RG1 సింగరేణి స్టేడియం గ్రౌండ్లో కంపెనీ స్థాయిలో Border State Area Hospital, Bellampalli. MD Chand Pasha. K. Naresh Kumar, Head Overman, Kairagura. Gadam Murali Krishna, Senior Assistant. SK Ankush, Senigarapu, Kranti Kiran. Leading player of Singareni team, sir. P. Kranti Kumar. కప్పు తిప్పరా SRP Communication Cell. SRP. Jai SRP. Jai Singareni. Jai Hockey. వాళ్ళందరికీ సహకరించిన మన GM సార్ గారికి వారి బృందానికి మా స్పోర్ట్స్ మెన్ సర్వానికి సహకరించిన ఈ లైటింగ్ అవ్వచ్చు అండ్ వాటర్ ఫెసిలిటీస్ అన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతి ఒక్కరు పనిచేసిన వాళ్ళందరికీ మా స్పోర్ట్స్ మెన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అండ్ ఈ గారి స్పీచ్ ఉంటుంది, తర్వాత ప్రెస్ ఉంటుంది. స్పోర్ట్స్ సూపర్వైజర్ దయచేసి ఎవరైనా ఉంటే సూపర్వైజర్ వేదిక మీదటువంటి గౌరవ జనరల్ మేనేజర్ గారు, అలాగే వేదిక నిలిచిన ఆఫీసర్స్ మరియు యూనియన్ నాయకులు మరియు స్పోర్ట్స్ నేషనల్ హాకీ రెఫరీస్ అలియా సార్ మరి వారి బృందానికి, మరి ఇక్కడ విన్నర్స్ రన్నర్స్ క్రీడాకారులందరూ ఉద్దేశించి సార్ మా ప్రాముఖ్యంగా కంపెనీ వాతావరణంలో చూడటం జరిగింది. నిన్నటి నుంచి ఈ రోజు వరకు హాకీ ఒకటి ఏంటంటే ఏ ఘటన జరగకుండా, మాత్రం వివాదం జరగకుండా ఈ రకంగా చేసుకోవడం జరగడం మాకు సంతోషంగా ఉన్నది. మీ యొక్క 2 రోజులలో దానికి అభినందిస్తున్నాను. ఈ మన యొక్క ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేశారో, అట్లే విన్నర్స్ ఎవరైతే ఉన్నారో శ్రీ SRP టీం ఎవరైతే ఉన్నారో వారి అభినందనలు. వారు ఇందాకనే పాసినెట్ గారు కామెంట్ చేస్తుంటే డిఫెన్స్ కానీ, అఫెన్స్ కానీ, పాసింగ్ కానీ అన్నిటి లక్షణాల్లో అన్నిటి క్వాలిటీస్ ముందు ఉండడం అని దీన్ని ఇదే టీమ్ స్పిరిట్ ని కంటిన్యూ చేయండి. అట్లే రన్నర్స్ ఎవరైతే ఉన్నారో బెల్లంపల్లి మంద, మరి మీరు కూడా అద్భుతమైన దాన్ని చేయడం వల్లనే మీరు ఫైనల్స్ చేరుకోగలిగారు. స్పోర్ట్స్ లో ఏ కొంచెంలో అయితే బాల్ ఎగిరి పడితే 6, దాటితే 4, మధ్యలో ఆపితే 1 సింగల్. సో స్పోర్ట్స్ లో ఇవి సహజమే, బట్ ప్రయత్నం చేయడము అది లక్షణం, అది ముందు, అది స్పోర్ట్స్ స్పిరిట్ ఎప్పుడు మనము కోల్పోవద్దు. అట్లనే మాకు చాలా సంతోషంగా ఉంది RG1 ఏరియాలో ఈ యొక్క స్పోర్ట్స్ ని పెట్టుకోవడం. గత 2 రోజులుగా మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు సంతోషాన్ని ఇచ్చింది. మరింత ఇట్లనే ముందుకు తీసుకోవాలి. మిత్రులారు, మీ అందరికీ ఒకటి చెప్దాం అనుకుంటే ఏమంటే, ఒక ఉదాహరణ స్పోర్ట్స్ ని ఎట్లా మనం ముందుకు తీసుకోవచ్చు. వనింగ్లలో మల్లికార్జున తను ఒక్కడే, మన ఆర్గనైజేషన్ అది ఏం చేయొచ్చు అంటే తను ఒక్కడే ఫస్ట్ వనింగ్లలో లీగ్ క్రికెట్ మ్యాచ్లు పెట్టుకున్నాడు. ఎంతమంది ఉండే, ఎన్ని టీమ్స్ ఉండే? 4 టీములు వనింగ్లలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత తను ఒక్కడు కొంచెం మంది దగ్గర సపోర్ట్ తీసుకుని RG1 ఏరియా మొత్తానికి లీగ్ మ్యాచ్లు పెట్టిండు. ఒకసారి మనము స్పోర్ట్స్ ని ఎట్లా ముందరికి తీసుకోవచ్చు, లైక్ మైండెడ్ వాళ్ళందరూ కలిసి అనే దానికి మన ముందర ఉదాహరణ అభినందిస్తున్నా. అంటే ఈ రకమైన దాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కంపెనీ చేసేది ఒక ఎత్తు అయితే, మనం స్పోర్ట్స్ మెన్ గా లేదా స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళుగా మిగిలిన వాళ్ళు ఈ రకమైన దాన్ని ఎంకరేజ్ చేసి మనము దీన్ని చేయడం వల్ల దాదాపు 1-2 నెలలు ఇట్లా ఇప్పుడు మనల్ని చూసి వాళ్ళు NTPC వాళ్ళు మేము ఆడతాం అంటుండే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ప్రెస్ అండ్ మీడియా కూడా మీ టీంతో సింగరేణి టీంతో ఆడదామని అంటున్నారు. అట్లాంటి టీమ్స్ ని మనం క్రికెట్ కూడా చేసుకునే యొక్క ఆలోచన ఉంది. ముందు చేయాల్సిందిగా మల్లికార్జున గారిని మన స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తాం. ఈ రకంగా స్పోర్ట్స్ అనేవి వివిధ వాళ్ళు PG కాలేజ్ వాళ్ళతో మనం ఆడవచ్చు, ఎందుకు ఆడకూడదు?
ఇట్లా వివిధ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారు వారు కూడా మనకి కోఆర్డినేట్ చేస్తారు. ఇది ఉదాహరణ, అంటే కంపెనీ చేస్తూ మనము స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకి ఎట్లా చేయొచ్చు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా చేద్దాం. సింగరేణి కాలరీస్ కంపెనీ కూడా ఈ యొక్క స్పోర్ట్స్ యొక్క కల్చర్ ని, స్పోర్ట్స్ మెన్ ని ఎంకరేజ్ చేసే దిశలోనే ఉన్నది. దానికి మనము పైన మేనేజ్మెంట్ కి మనందరం ఒకసారి కృతజ్ఞతలు తెలుపుదాం. ఇంకా ముందుకు తీసుకోవడం కూడా ఏమాత్రం వెనకాడటం లేదు. ఇదే రకంగా మనము ఇక్కడనే ఈ యొక్క ప్రిపరేటరీ మ్యాచ్లు అయితే ఉన్నాయో మనము కోచింగ్ చేయడం, అది ఇక్కడ